సృష్టిలో అపురూపమైన వ్యక్తి మహత్తర శక్తి మహిళ అని జాతీయ బీసీ మహిళా ప్రధాన కార్యదర్శి సుగుణ చెరుకుల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రేణిగుంటలో మహిళా ఓదార్పు సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా జాతీయ బీసీ మహిళా ప్రధాన కార్యదర్శి సుగుణ చెరుకుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా ఓదార్పు సంఘం అధ్యక్షురాలు పూమణి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారంటే మహిళా శక్తి అంటే ఆమెను చూసి నేర్చుకోవాలన్నారు. మహిళలంటే విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లోకి వచ్చి అన్నింటిలోనూ ముందులోనే ఉన్నారనేది అందరికీ తెలిసిందేనన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో బాలికలే ముందున్నారని తెలిపారు. అనంతరం మహిళా ఓదార్పు సంఘం అధ్యక్షురాలు పూమణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు తేజస్వి, ఐసీడీఎస్ జిల్లా కార్యదర్శి ధనమ్మ, సూపర్వైజర్ హేమావతి, కోశాధికారి విజయలక్ష్మి, సెక్టార్ లీడర్లు మధుమతి, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధ్యక్షురాలు సౌజన్య, సుశీలమ్మ, గంగులమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆడు బాల్యం నుంచి కూడా అలాగే కష్టపడుతూ ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకొని ఇంతవరకు వచ్చారు అనేది మేము విన్నాము. అలాంటి వాళ్ళు ఇక్కడికి అంతరించకుండా ఇంకొక సంఘాలు ఇలాంటివి ఒక 10 సంఘాలుగా కూడా తయారు చేస్తూ ముందుకు జరగాలని కూడా కోరుకుంటున్నాము. అలాగే మహిళలు అంటే విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలలోకి వస్తే అన్నిట్లోనూ ముందులోనే ఉన్నారనేది కూడా మన అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు విద్యారంగంలో తీసుకుంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లోకి వస్తే అన్నిట్లో కూడా ఎంసెట్ కావచ్చు, నీట్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, 10th క్లాసు పేపర్లో చూస్తే బాలికలే ముందున్నారనేది కూడా మన అందరికీ తెలిసిన విషయమే. అలాగే వ్యాపార రంగాలలోకి వస్తే కూడా కాఫీ డే సంస్థను మనం తీసుకున్నప్పుడు ఒక పురుషుడు అనేటప్పుడు బిజినెస్లో ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని తట్టుకోలేక ఒక షాడ్ న్యూస్ లాగా అతను మనకు కనుమరుగైనటువంటి విషయం కూడా మన అందరికీ తెలిసిన విషయమే. అదే సంస్థని అప్పుల్లో ఉన్నటువంటి దానిని వాళ్ళ భార్య మహిళా శక్తి అంటే ఏమిటో కూడా చూపించడానికి ముందుకు వచ్చి అప్పుల్లో ఉన్న సంస్థని లాభాల బాటలో పండిస్తూ ఈ ప్రపంచానికి మహిళా శక్తి అంటే ఏమిటో కూడా ఈమె తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. నా తోటి మహిళలు అందరూ కూడా అన్ని గ్రామాల్లో, అన్ని పంచాయతీల్లో కూడా అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది ఒక మనకి ఈ మహిళా దినోత్సవం అంటే మహిళనికని గుర్తింపు వచ్చిన రోజు అని కూడా మనం అందరూ భావించవచ్చు. మనకి మన చట్టాలన్నీ తెలియజేసిన రోజు అని, మనకని కేటాయించిన రోజు అని కూడా మనం అందరం కూడా ఇది చేసుకోవచ్చు. గత 27 సంవత్సరాలుగా మేము రేణిగుంట మండలంలో అందరినీ రాజకీయ నాయకులు ఒత్తిడి లేకుండా ఎవరిని వదలకుండా అందరినీ కలుపుకొని కొన్ని సామాజిక సమస్యలపైన ఈ సంస్థ ఏర్పడి ఈ మహిళా ఓదార్పు సంఘం అనే దాన్ని పెట్టి దేనికైనా ఒక పేరు ఉండాలనే ఉద్దేశంతో దీన్ని పెట్టుకున్నాము. దీని ద్వారా కొన్ని సమస్యలను పరిష్కారం చేసుకుంటూ కొన్ని సమస్యల్ని నేను పోరాటం చేస్తూ ఈ సంఘాన్ని ఎవరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. మండలంలో కూడా మా పని మేము చేసుకుంటూ మేము ఈ సంఘాన్ని ముందుకు నడుపుకుంటూ కొన్ని ఇంకా కూడా ఉద్యమం చేయాలి, మంచి పనులు జరగాలి, ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే అక్కడ నిలబడి పోరాటం చేయాలనే ఒక ఉద్దేశం ఈ మహిళా ఓదార్పు సంఘం అనే ఉద్దేశము. ఎల్లప్పుడూ కూడా మేము ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేయాలి, ఇంకా ఎన్నో మేము జరిపించుకోవాలి, అందరూ కూడా పాల్గొనాలి.